ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు చెందినటువంటి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ మీద స్పీకర్ని నిర్ణయం తీసుకోమని చెప్పింది సుప్రీంకోర్టు. 3 నెలల గడువు విధించింది. జూలై 31న చెప్తే ఈ రోజు అక్టోబర్ 31న 3 నెలల గడువు అనేది కంప్లీట్ అయిపోతుంది. అయితే ఈ 3 నెలల గడువులోనే నిర్ణయం తీసుకోవడానికి, వారిని పిలిపించి మాట్లాడడానికి, ఒక డెసిషన్ తీసుకోవడానికి సమయం సరిపోలేదు కాబట్టి మరొక 2 నెలల పాటు ఈ గడువుని పొడిగించండి అంటూ స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టుకి లెటర్ రాసింది. యాక్చువల్గా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు, పార్టీ ఫిరాయింపులు జరిగాయి అంటూ కోర్టుకెక్కినటువంటి బీఆర్ఎస్ సరైన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అంటూ సుప్రీంకోర్టు తలుపు కూడా తట్టింది. సుప్రీంకోర్టు ఈ పిటిషన్ని స్వీకరించిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డైడ్ అన్నట్టుగా సిచ్యువేషన్ ఉండకూడదు, ఎందుకని స్పీకర్ నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు అనేటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యల్ని చేసింది. కరెక్ట్గా 3 నెలల గడువు విధించింది. జూలై 31న అది స్టార్ట్ అయింది. ఈ రోజు మేము తీర్పుని ఇచ్చిన దగ్గర నుంచి 3 నెలల లోపుగా డెసిషన్ తీసుకోవాలి అంటూ స్పీకర్కి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. అయితే ఈరోజు స్పీకర్ ఆఫీస్ నుంచి, ప్రధాన కార్యదర్శి నుంచి సుప్రీంకోర్టుకి లెటర్ అందింది. 2 నెలల టైంని పొడిగించాల్సినటువంటి అవసరం ఉందని. 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికీ కేవలం 4కి సంబంధించి వాదనలు తీసుకున్నాను, నిర్ణయం ఇప్పటికీ తీసుకోలేదు. తుది నిర్ణయం వెలువడడానికి ఇంకా సమయం పడుతుంది కాబట్టి గడువుని పొడిగించండి ఇంకో 2 నెలల పాటు అనేటువంటి వాదనతో లెటర్ అయితే రాసింది సుప్రీంకోర్టు. స్పీకర్ అభ్యర్థనని పరిగణనలోకి తీసుకుంటుందా లేదా, ఏం జరగబోతోంది అనేది కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటికే గడువు చాలా పెంచారు, ఇప్పటికే నిర్ణయం తీసుకోలేదు కాబట్టి సుప్రీంకోర్టు కూడా తీవ్ర స్థాయిలో మందలించినటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతోంది, 2 నెలల గడువుని సుప్రీంకోర్టు పొడిగిస్తుందా లేకపోతే ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే మాట చెప్తుందా? సో ఇప్పటికీ అయితే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకి సంబంధించి కేవలం గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్ల విచారణలు మాత్రమే పూర్తి చేశారు. ఇంకా 6 ఎమ్మెల్యేలకి సంబంధించి విచారణ అసలే స్టార్ట్ కూడా కాలేదు. ఈ నేపథ్యంలోనే 2 నెలల గడువు కావాలి అనేది, దీంతో పాటుగా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం చెప్తూ వస్తున్నటువంటి వరంగల్ సంబంధించి మాజీ మంత్రి, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటుగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికి కూడా ఒక అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి అనేది కనిపిస్తోంది. స్వయంగా దానం నాగేందర్ గత ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చినటువంటి బీ ఫామ్ మీదే పోటీ చేశారు కాబట్టి తనని అర్హత వేటు వేయాలి. ఈ 2 ఇంపార్టెంట్ కేసులు అనేది భావిస్తోంది బీఆర్ఎస్. బట్ వాటికి సంబంధించి ఇప్పటిదాకా ఒక అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి. కడియం శ్రీహరి, దానం నాగేందర్కి స్పీకర్ ఇంకా నోటీసులే ఇవ్వలేదు. ఒకవేళ నోటీసులు ఇచ్చిన తర్వాత వారు సమాధానాలు చెప్పడం, సమాధానాలు ఇచ్చిన ఆధారంగా వారిని విచారణకు పిలిపించడం, దీంతో పాటుగా మొత్తం 10 మందికి సంబంధించి తుది విచారణ జరపడం, ఇవన్నీ ప్రక్రియలు అనేవి ఆలస్యమవుతుంది. అందులోనూ ప్రధానంగా స్పీకర్ ఈ మధ్యనే అఫీషియల్ విజిట్ కోసం విదేశాలకు వెళ్ళొచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో టైం కేటాయించడం, ఈ 3 నెలల సమయం అనేది సరిపోలేదు, ఈ గడువు అనేది కంప్లీట్ కాలేదు కాబట్టి ఎక్స్టెండ్ చేయాలి అనేటువంటి మాట లెటర్ రూపంలో అయితే వివరించారు. యాక్చువల్గా మొత్తం ఈ 10 మంది ఎమ్మెల్యేలు తాము పార్టీ మారాము అని చెప్పకపోయినప్పటికీ అందులో అరికెపూడి గాంధీ పిఎస్సి చైర్మన్గా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం అక్కడ జరుగుతున్నటువంటి సమావేశాలకు కూడా అటెండ్ అయ్యారని, గతంలోనే పార్టీ మారారని చెప్పినప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం ఈ స్పీకర్ సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఒక తీర్పు వచ్చిన తర్వాత తాము పార్టీ మారలేదు అనేటువంటి ఒక మాటనైతే చెప్తూ వచ్చారు. అది కాంగ్రెస్ కండువా కాదు అనే మాట చెప్తూ వచ్చారు. అది కేవలం ఒక సంప్రదాయబద్ధంగా గుళ్ళలో వేసేటువంటి అలాంటి కండువా తప్ప పార్టీకి చెందినటువంటి కండువా కాదు అని కొంతమంది చెప్తే, కొంతమంది తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంని కలిసామని చెప్పడంతో పాటుగా మరికొంతమంది
తమ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు తోడుగా పెండింగ్ నిధులున్నాయి, బకాయిలు అయితే ఏవైతే ఉన్నాయో వాటి కోసమే మేము సీఎంని కలిసాం తప్ప పార్టీ మారలేదు అని చెప్పినప్పటికీ ఇప్పుడు కేవలం 4 ఎమ్మెల్యేలు మాత్రమే వివరణ ఇచ్చారు. 6గురికి సంబంధించి ఇంకా స్పీకర్ కార్యాలయం దగ్గర నుంచి నోటీసులు కూడా అందరి పరిస్థితి. కాబట్టి నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఇమ్మీడియట్ గా సుప్రీంకోర్టు దీని మీద స్పందించబోతోందా, లేకపోతే ఇప్పటికే మనకి జూబ్లీ హిల్స్ అసెంబ్లీకి సంబంధించి బైపోల్ అనేది జరగబోతోంది. మరో 11 రోజుల్లో ఎన్నికలు అనేవి ఉన్నాయి. కాబట్టి ఈ 10 మందిని అనర్హత వేటు వేయాల్సిందే అని చెప్తుందా, లేకపోతే విచారణకు సంబంధించి ఇప్పటికే బోల్డంత టైం అయిపోయింది. 2023 డిసెంబర్లో ఎన్నికలు అయిపోయాయి. సరికొత్త ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత 2024 మార్చ్ ఏప్రిల్ మధ్య కాలంలో ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి కేటాయించినటువంటి సీట్లలో కాకుండా కాంగ్రెస్ కి కేటాయించినటువంటి సీట్లలో కూర్చుంటున్నారు. కాబట్టి దానికి తోడుగా వాళ్ళు వేసుకుంటున్నటువంటి కండువాలు కావచ్చు, ఫ్లెక్సీల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీల్లో ఈ ఎమ్మెల్యేలు ఉన్నారు అనేటువంటి మాటతో పాటుగా అనర్హత వేటుకు సంబంధించి పదే బీఆర్ఎస్ ముందు నుంచి కోర్టు దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ కాకపోయేసరికి సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళింది. బట్ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చాలా వేగంగా జరుగుతాయి. 3 నెలల్లోనే తీర్పు లేకపోతే ఒక నిర్ణయం తీసుకుంటారా, తుది నిర్ణయం వస్తుందా అనుకున్నప్పుడు కూడా బోల్డన్ని స్పెక్యులేషన్స్ అయితే వినిపించాయి. 3 నెలల కాలం సరిపోకపోవచ్చు, దాటవేత ధోరణి అనేది ఉంటుంది అనేది. సో 4 ఆధారాలతో వాళ్ళు ఇచ్చినటువంటి పార్టీ మారారు అనే దానికి సంబంధించి బీఆర్ఎస్ అయితే ఇప్పటికీ అందరి ఎమ్మెల్యేలకి సంబంధించి కంప్లీట్గా సాక్ష్యాలను కూడా అందించింది. వారు పార్టీ మారినట్టుగా ఆ గుర్తులని ఆధారాలను కూడా అందించింది. బట్ 4కి సంబంధించి మాత్రమే, అది కూడా విదేశాల నుంచి వచ్చిన తర్వాత కూడా కంప్లీట్గా అసెంబ్లీని ఒక రెస్ట్రిక్టెడ్ జోన్గా ఏర్పాటు చేశారు. అప్పటికి మీడియాతో పాటుగా సందర్శకులు కావచ్చు, లీడర్లు కావచ్చు, ఎవరికి ప్రవేశం అనేది లేకుండా 4కి సంబంధించి వారి వాదనలు విన్నారు. ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా వాదనలు విన్నప్పటికీ మిగతా మెజారిటీ 6 ఎవరైతే ఉన్నారంటే 60% ఎమ్మెల్యేలకు సంబంధించి ఇంకా ఇప్పటికీ వాదనలు కూడా ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలోనే 2 నెలల గడువు అనేది సుప్రీంకోర్టు ఇస్తుందా, లేకుంటే మళ్ళీ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయబోతోందా, ఏం జరగబోతోంది రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి? ఇప్పుడు సరికొత్తగా గతంలోనే జూలై 31న ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చే ముందే వినిపించినటువంటి వాదన 10 స్థానాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి అనేది. ఇమ్మీడియట్ గా అనర్హత వేటు పడుతుంది అనుకున్నప్పటికీ దాన్ని సుప్రీంకోర్టు కాస్త స్పీకర్ పరిధిలోకి చేర్చింది. స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు, ఇప్పటికీ వాదనలు పూర్తి కాలేదు, మిగతా 6 ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా అందలేదు. కాబట్టి ఉప ఎన్నికలు అనేవి మరీ ఒకసారి వస్తోంది. ఎట్ ద సేమ్ టైం యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని చెప్పినప్పటికీ స్పీకర్ కి 4 మాత్రమే వాదనలు వినిపించారు. స్పీకర్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి సుప్రీంకోర్టుకి లెటర్ రాసిన తర్వాత బీఆర్ఎస్ మాత్రం ఇప్పుడు దీని మీద తీవ్ర స్థాయిలో చర్చలు కూడా జరుపుతోంది. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక యాక్సెప్ట్ చెయ్యకపోతే ఏం జరుగుతుంది, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి అనే దాని మీద అనర్హత వేటు వేయాల్సిందే, ఫిరాయింపు నిరోధక చట్టానికి తూట్లు పొడుస్తున్నారు అనేటువంటి మాటని బీఆర్ఎస్ పదే చెప్తోంది. కాబట్టి ఈ 10 మందికి సంబంధించి యాక్చువల్గా 4 వాదనలు విన్న తర్వాత దానికి సంబంధించి ఒక నిర్ణయానికైతే స్పీకర్ రాలేదు. ఆ 4 ఎమ్మెల్యేల మీద ఒక తుది నిర్ణయం కూడా తీసుకోలేదు. ఇక మెజారిటీ కేవలం 40% అయిపోయింది, 60% ఉంది. 60%కి సంబంధించి ఇంకా సమయం కావాలి అనుకున్నప్పుడు ఆ ప్రొసీజర్ అనేది డిలే అవుతోంది. కాబట్టి వీటి మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అనేది మరో 2 నెలలు కావాలి అనే మాట చెప్పినప్పటికీ అది జరగనప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోంది? రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు, సంచలనాలు ఏమన్నా జరగబోతున్నాయా? ఎట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు గడువు పొడిగిస్తుందా, పొడిగించదా? బోల్డ్ అని స్పెక్యులేషన్స్ అయితే వినిపిస్తున్నాయి. బట్ మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
I Dream. And don't forget to subscribe to iDream.